హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర స్టోరీస్. ఈరోజు మనం కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ టెంపుల్ని సందర్శించబోతున్నాం. మేము ఉంటున్న తీర్థహల్లి నుండి ఉడుపికి 85 కిలోమీటర్లు, 2 గంటల జర్నీ ఉంటుంది. మేము మొత్తం 8 మెంబర్స్ టెంపో మాట్లాడుకొని వెళ్ళాము. వెళ్ళే రూట్లో చాలా బ్యూటిఫుల్గా లొకేషన్స్ ఉంటాయి. పచ్చని చెట్లు, మబ్బులను తాకుతున్నాయా అనిపించే కొండలు, కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పర్వతాలపై నుండి వెళ్ళే ఘాట్ రోడ్లు, అడుగడుగున ఊహించని మలుపులు మన ప్రయాణాన్ని ఉత్సాహంగా సాగిపోయేలా చేస్తాయి. అక్కడక్కడ వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని ముందుకు వెళ్ళామన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. వర్షపాతం బాగా ఎక్కువ అన్నమాట ఇక్కడ. అందుకే ఎక్కువ శాతం బాగా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లొకేషన్స్. ఆ మబ్బులు అన్నీ కూడా ఈ కొండలని తాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆగి కొంచెం సేపు మేము సరదాగా స్పెండ్ చేసామన్నమాట. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్. వెళ్ళే దారిలోనే మా మరదలు మౌనిక ట్రైనింగ్ తీసుకున్న మణిపాల్లోని కెనరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఈ ప్రిన్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వాటిల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇక్కడ మా మౌనిక కొలీగ్స్ కూడా ఉన్నారు. వారితో కొంతసేపు ముచ్చటించారు. ఇప్పుడే ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం చేరుకున్నాము. ఉడుపిలోని శ్రీకృష్ణ దేవాలయం 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటని చెప్తారు. 13వ శతాబ్దంలో మాధవాచార్యులు అనే గొప్ప వ్యక్తి స్థాపించిన ఈ ఆలయం భక్తి, ఆధ్యాత్మికత మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్న బాలుడిగా పూజలు అందుకుంటాడు. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని భక్తులు నేరుగా కాకుండా వెండి కిటికీ ద్వారా దర్శించుకుంటారన్నమాట. ఈ ఆలయంలోని ప్రశాంతమైన వాతావరణం, భక్తుల గోవింద నామస్మరణలు మరియు సాంప్రదాయ పూజా విధానాలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కుటుంబంతో కలిసి సందర్శించడానికి ఇది ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈ ఆలయాలు మరియు మఠాల సాంప్రదాయం నుంచే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉడుపి వంటకాలు ఆవిర్భవించాయని చెప్తారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకి దర్శనం లభిస్తుంది. ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకి మరియు రాత్రి 9 గంటలకి ఉచిత అన్నదాన ప్రసాదం జరుగుతుంది.
దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయం చుట్టుపక్కలంతా కూడా చాలా మఠాలు ఉన్నాయి. వాటన్నిటినీ టైం ఉంటే చూసి రావచ్చు. అలాగే చాలా షాపులు కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి లేదా మన పూజలు చేసుకోవడానికి రకరకాల సామాగ్రి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా ఎవరికైనా అవసరమైతే తీసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఉడిపి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్లో సెయింట్ మ్యారీస్ ఐలాండ్ మరియు బదర్గఢ్ ఐలాండ్లు ఉన్నాయి. వీటిని చూడటానికి ఎంతో ఉత్సాహంగా వెళ్ళాము ఇక్కడికి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయింది. ఎండ బాగా ఉంది. దాని తోడు సముద్రపు ఒక్కపోత అనమాట. ఎక్కువసేపు ఉండలేకపోయాము. దాని తోడు ఐలాండ్ వెళ్ళడానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటం లేదంట. సెప్టెంబర్ తర్వాత అలో చేస్తామని చెప్పారు. సో వెంటనే నిరాశగా వెనక్కి వచ్చేసాము. అవకాశం ఉన్నంత వరకు నేను వీడియోలో కవర్ చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.